ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ అయిందన్న సంతోషం దక్కలేదు. పాన్ ఇండియా లెవెల్లో వసూళ్ల ఫైరు తనని కాపాడలేదు. ఇప్పుడు ఇంతగా హిట్లు పడ్డాక కూడా తనని ఆదుకునే పాన్ ఇండియా డైరెక్టర్ లేడు. ఈలోపు దేశంలో ఎక్కడ తొక్కిసలాట జరిగినా బన్నీ పేరు వినిపించకుండా ఉండట్లేదు. ఎటు చూసినా దరిద్రాలే. అసలు ఎందుకు సంధ్య థియేటర్కి వెళ్ళానా అని బన్నీ జీవితాంతం బాధపడేలా పరిస్థితులు పగపట్టాయి. తిరుపతిలో తొక్కిసలాట జరగగానే అక్కడ బన్నీ పేరే వినిపించింది. గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు ఇద్దరు చనిపోతే అల్లు అర్జున్ పేరే న్యూస్లో నానింది. అంటే ఇక మీదట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తొక్కిసలాట జరిగినా తన పేరు రీసౌండ్ చేయాల్సిందేనా? ఈ బాధతోనే తను కోలుకోలేకపోతుంటే తనకి అందుబాటులో ఒక్కరంటే ఒక్క పాన్ ఇండియా డైరెక్టర్ లేడు. ఎందుకు తన కర్మ ఇలా ఉంది? ఇది సోషల్ మీడియాలో సానుభూతితో భయపెడుతున్న కామెంట్ల దాడి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు పుష్ప 2తో హిట్ కొట్టానా అని బాధపడాల్సిన పరిస్థితి. అసలు ఎందుకు సంధ్య థియేటర్కి వెళ్ళాను అని రోజు తలుచుకుని బాధపడే దుస్థితి. పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనేంతగా తన లైఫ్ మారిపోయింది. అంతగా ఇప్పుడు ఏమైంది? అంతా కూల్ అయిపోయిందిగా అనొచ్చు. కానీ ఏదీ కూల్ కాలేదు. తన పరిస్థితి ఇక మారేలా లేదు. ఎందుకంటే గేమ్ చేంజర్ ఈవెంట్ టైంలో ఇద్దరు చనిపోతే బన్నీ పేరు మారుమోగింది. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరగటంతో అక్కడ కూడా బన్నీ పేరే వినిపిస్తోంది. 2 రోజులుగా 2 పార్టీలు బన్నీ నామస్మరణతో ఐకాన్ స్టార్ని ఇంకా కుంగిపోయేలా చేస్తున్నారని అంటున్నారు. మూవీ కోసం 3 ఏళ్లు కష్టపడితే హిట్ పడింది కాబట్టి సంతోషం. కానీ ఆ సంతోషం ఒక్క వారం కూడా లేదు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో మహిళ మరణం, తన కొడుకు హాస్పిటల్లో ఉండటం, తర్వాత బన్నీ జైలుకెళ్లాల్సి రావటం, కట్ చేస్తే బన్నీదే తప్పని సొసైటీ నుంచి కూడా కామెంట్లు పెరిగాయి. తర్వాత 2 కోట్లు అనౌన్స్ చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. కేసు కోర్టులో ఉంది కాబట్టి ఎవరిది తప్పు ఇంకెవరిది ఒప్పనే నిర్ణయానికి ఎవరూ రాలేదు. కానీ దేశంలో ఎక్కడ తొక్కిసలాట జరిగినా, ఇంకెక్కడ తొక్కిసలాటలో జనం చనిపోయినా అక్కడ బన్నీ నామస్మరణ కామన్ అయింది. అక్కడ అలా జరిగితే ఇలా అరెస్ట్ చేశారు కాబట్టి బన్నీని అరెస్ట్ చేసినట్టే వాళ్ళని జైలుకు పంపండన్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్ టైంలో చనిపోయిన ఇద్దరి విషయంలో ఇవే మాటలు వినిపించాయి. చరణ్ని ఎందుకు వదిలేశారని కొందరు, అసలు సంధ్య థియేటర్కి గేమ్ చేంజర్ ఈవెంట్కి పోలికే లేదని ఇంకొందరు. ఇలా సోషల్ మీడియా వార్ జరిగింది. ఇప్పుడు తిరుపతి తొక్కిసలాటకు వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం, విపక్షం ఇద్దరి మధ్య బన్నీ పేరు నలిగే పరిస్థితి వచ్చింది. సరే, ఇవన్నీ వదిలేసి సినిమాతో బిజీ అవుదామా అంటే అందుబాటులో సుకుమార్ లేడు. తను చరణ్కి కమిట్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ని కూడా ట్రై చేద్దామంటే తను డ్రాగన్ తర్వాత సలార్ 2 అంటూ 2 ఏళ్లు బిజీ. రాజమౌళి నుంచి ఆఫర్ కాని పని. ఇక నెల్సన్ దిలీప్ రజనీకాంత్ తర్వాత ఎన్టీఆర్తో మూవీకి కమిట్ అయితే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ఆ తర్వాత యానిమల్ పార్క్ అని 3 ఏళ్లు అటే బిజీ అయ్యేలా ఉన్నాడు. సో బన్నీకి పాన్ ఇండియా డైరెక్టర్స్ ఎవరు అందుబాటులో లేరు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కలిశాడు. ముంబైలో సంజయ్ లీలా బన్సాలీని గత ఏడాదే కలిసిన బన్నీ ఇప్పుడు మళ్లీ కలవడంతో తనతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే త్రివిక్రమ్తో అనుకున్న కథ పట్టాలెక్కుతుందో లేదో తేలలేదు. అసలు త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ భారం మోసే సీన్ కనిపించట్లేదు. అలా అని సంజయ్ లీలా బన్సాలీ తోపా అంటే గ్రాండియర్గా సినిమాలు తీస్తాడు, కానీ తనకు 3 ఫ్లాపులు పడితే ఒక్క హిట్ రావడం కష్టం. సో ఎలా చూసినా బన్నీకి ముందు నుయ్యి వెనక గొయ్యి సిచ్యువేషన్.